अस्सलाम वालेकुम, वेलकम टू माय चैनल। అస్సలాము అలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా ఫ్రైడే రోజు అండి. ఇంకా సాయంత్రం నుంచి అయితే ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేశాను నేను. ఇక్కడైతే వర్షం అయితే ఫుల్ పడతా ఉందండి. ఇంకా నేనైతే ఇంకా నమాజ్ చదువుకున్నాను. అసరుకి నమాజ్ చదువుకొని ఇంకా టీ అయితే పెడదామని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి. ఇక్కడైతే ఇంకా పాలు తీసుకొని ఇంకా టీ పెడుతున్నాను. ఇంకా మా ఫర్హాన్ అయితే ఈ వర్షంలోనే ఫుల్ నానిపోయి వచ్చేసాడు. ఇంకా నేనైతే అరుస్తున్నానండి, ఎందుకు ఇలాగ వచ్చినావు, ఎక్కడన్నా పక్కన నిలబడింటేమి అంటే, ఇంకా బస్ దిగి వచ్చే దారిలోనే ఫుల్ అయిపోయింది మా, ఇంకా వచ్చేసాను నేను అంటున్నాడు. ఇంకా మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది కదా, ఎక్కడ చూసినా ఫీవర్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ అయితే మా ఇంట్లో ఇంకా నాకి ఫీవర్ వచ్చి వెళ్ళిపోయింది. ఇంకా మా ఆయనకి కూడా తగ్గలేదండి, ఫీవర్ అలాగే ఉంది. ఇంకా అందుకనే అరుస్తున్నాను, నువ్వు కూడా మళ్ళీ జ్వరంతో పడిపోతావా అనేసి. ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీళ్ళకి కూడా ఇచ్చేసాను టీ నేనైతే. ఇంకా ఇక్కడైతే మా మరిది అండి, చిన్న మరిది ఇంకా వచ్చింటే ఇంకా అందరం అయితే టీ తాగుతా ఇంకా మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా నేనైతే ఇంకా మగరీబ్కి నమాజ్ చదువుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇంకా అమ్మకైతే హెల్త్ బాగలేదు, జ్వరం వస్తుంది అంటే ఇంకా వచ్చాను చూసేకి. ఇంకా కిచెన్లోకి వస్తే ఇంకా మా మరదలు మా వదిన అయితే ఇంకా యూట్యూబ్లో చూసి ఇంకా కొత్త వంటకాలన్నీ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా రవ్వతో అయితే గులాబ్ జామున్లు చేశారంట. ఇంకా ముందు రోజు అయితే ఇంకా నిప్పట్లు చేశాను అక్క, తిని చూడు అని, టేస్ట్ చూడు అక్క అని ఇచ్చింది. ఇంకా నేనైతే బాగుంది అని ఒకటి తీసుకొని తిన్నాను. ఇంకా జామున్లు చూపిస్తాను చూడండి మీకు. ఇంకా రవ్వతో అయితే గులాబ్ జామున్లు చేశారు. ఇంకా నేనైతే ఎప్పుడు తినలేదండి, ఫస్ట్ టైం తిన్నాను. ఇక్కడైతే ఇంకా బియ్యం నానబెట్టారు దోశకి. ఇంకా నైట్ అయితే ఇంకా మా ఆయన డిన్నర్ చేస్తున్నారు మిద్దె పైన. ఇంకా కింద అయితే అంత వర్షం పడినా వేడి ఎక్కువ ఉందండి. ఇంకా మేము ముగ్గురం అయితే డిన్నర్ అయిపోయింది మాది. ఇంకా ఇక్కడైతే మా ఆయన ఇంకా మిద్దె పైనకి వెళ్దాంపా, ఇంకా కింద వేడి ఎక్కువ ఉంది, పైనే తింటాను నేను అంటే ఇంకా తీసుకొని వచ్చి ఇచ్చాను. ఇక్కడైతే కూర్చొని తింటున్నారు. ఇంకా మేమైతే మా మిన్ను కోసం అయితే చూస్తున్నాము. ఇంకా మేము పైనకి రాగానే ఆ మిన్ను కూడా పైకి వచ్చేసింది, ఎక్కడికి వెళ్ళింది అని చూస్తున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా పార్సల్ వచ్చిందండి. ఇంకా నేనైతే ఇంకా ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ తెప్పించాను. ఇంకా 4 పీసెస్ ఉన్నాయండి ఇవి అయితే. ఇందులో అయితే ఇంకా ఎగ్స్ పెట్టుకోవచ్చు, ఇంకా క్యారెట్, టమాటా, వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా అయితే కొంచెం స్పేస్ ఉంటుందండి ఇలాంటి బాక్సెస్లో అయితే వెజిటేబుల్స్ పెట్టుకుంటే. అందుకనే నేను కూడా తెప్పించుకున్నాను ఇది అయితే. ఇంకా నేనైతే ఇలాగ నీట్గా పెట్టుకున్నాను. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా గోరుచిక్కుడుకాయలు తాలింపు చేస్తున్నానండి. ఇవి అయితే ఉప్పు వేసి ఉడికించుకున్నాను. ఇందులో కారం అయితే ఇంకా కారం పొడి, పప్పులు, కొబ్బరి, ఇంకా వెల్లుల్లి, ఉప్పు వేసి పౌడర్ చేసుకొని ఇంకా తాలింపు పెట్టుకున్నాను అంతే. ఇక్కడైతే ఇంకా టమాటా రసం చేశాను. ఇంకా వైట్ రైస్ అయితే లంచ్కి రెడీ చేసేసాను. ఇక్కడైతే నేను ఫర్హాన్ ఇద్దరం అయితే షాపింగ్కి వచ్చామండి. ఇంకా నెక్స్ట్ డే అయితే ఫర్హాన్ది బర్త్డే, ఇంకా అందుకనే ఇక్కడైతే షాపింగ్ వచ్చాము మేము. ఇంకా ఇంతే అండి ఈ వీడియో అయితే, చాలా చిన్న వీడియో. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై షానూర్ ఛానల్.